సీఎం చంద్రబాబు పార్టీ నాయకులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారానికి ప్రజల్లోకి వెళ్లి సమాధానం ఇవ్వాలని సూచించారు. అమరావతి మునిగిపోతుందంటూ భయాందోళనలు రేపుతున్నారని ఆయన విమర్శించారు. తొలి అడుగు విజయంపై నాయకులను అభినందించిన చంద్రబాబు కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి ఉచిత ప్రయాణ పథకానికి అద్భుతమైన స్పందన. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మహిళలు ప్రయాణించి 7 కోట్లకు పైగా ఆదా చేసుకున్నారు. 4 రోజుల్లో 47 లక్షల మంది లబ్ధి పొందగా 19 కోట్ల సేవింగ్స్ అయ్యాయి. ఘాట్ రూట్లలో కూడా పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ జీడి, మిర్చి, మామిడి బోర్డులు ఏర్పాటు చేసి రైతులకు మెరుగైన ధరలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పారిశ్రామిక కారిడార్లకు 5,811 కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని, మచిలీపట్నం, మూలాపేట్ పోర్టు భూములు బదిలీ వేగవంతం చేయాలని కోరారు. అమెరికా సుంకాలు, పామాయిల్ ధరల పతనం కారణంగా ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీలు ప్రకటించాలని కూడా లోకేష్ అభ్యర్థించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. లీజు అగ్రిమెంట్ విషయంలో టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి, రామ్మూర్తి వేధింపులకు గురిచేశారని బషీర్ భార్య ఆరోపించారు. బషీర్ను విషమస్థితిలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించగా సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని అంచనా వేసి భద్రత, రవాణా, ట్రాఫిక్ సదుపాయాలపై టీటీడీ సమీక్ష చేపట్టింది. వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరప్ నేతలతో భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ భద్రతకు పుతిన్ అంగీకరించారని, ఇది శాంతి ఒప్పందంలో కీలక ముందడుగని తెలిపారు. యూరప్ దేశాలే ఎక్కువ భారం మోస్తాయని, పుతిన్ జెలెన్స్కీతో త్రైపాక్షిక సమావేశానికి తాను సిద్ధమని ట్రంప్ వెల్లడించారు. ఒకే జిల్లాకు 11 కొత్త బార్లు. ఏపీ ప్రభుత్వం కొత్త బార్లకు పర్మిషన్ ఇచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఎక్సైజ్ శాఖ 11 బార్లు కేటాయించింది. జూలై 18 నుంచి 26 వరకు కొత్త బార్లకు అప్లికేషన్ స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా జనరల్ బార్లు 9, గీత కార్మికులకు 2, కొత్తగా టూరిజం సెంటర్ దిండికి 1 బారు కేటాయించినట్లు ప్రకటించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అంటూ వ్యాఖ్యానించిన ఆమె 44 ఈఓఐలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం ప్లాంట్ను చంపే కుట్రలో భాగమని ఆరోపించారు. మోదీ దోస్తుల చేతుల్లో ఉక్కు ప్లాంట్ పెట్టాలని చూస్తున్నారని, చంద్రబాబు దానికి మద్దతిస్తున్నారని షర్మిల విమర్శించారు. తిరుపతి వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే అలయన్స్ ఫ్లైట్లో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన విమాన సిబ్బంది గాల్లోకి వెళ్లిన విమానం తిరిగి మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం టేకాఫ్ సమయంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. వంగవీటి రంగ హత్యను ప్రభుత్వంతోనే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. దీనిపై జనసేన వైఖరి చెప్పాలని కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిపై విపరీత వ్యాఖ్యలతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దుమారం రేపారు. 2-3 ఏళ్లలో అమరావతిలో పులసలు పడతాం, మీ అందరికీ పంచిపెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు భారీ షాక్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్, ఆడిటర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ నిరాకరించింది ఏసీబీ కోర్టు. బలమైన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన కోర్టు నిందితులు బెయిల్కి అర్హులు కారని స్పష్టం చేసింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పిటిషన్లో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు వాడారని ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరగా హైకోర్టు రిజిస్ట్రీకి సిబిఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు జాబితాలో చేర్చాలని ఆదేశించింది. హైదరాబాద్లో శాంతి భద్రతలు ప్రమాదంలో పడుతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో జ్యువెలరీ దుకాణం దోపిడీ, 12 ఏళ్ల బాలిక హత్య ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో భద్రతకే ముప్పు పొంచి ఉందన్నారు. మునుగోడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను విమర్శిస్తే నాలుక చీరేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి నిధులు తేలేకే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి వస్తుందనే ఆశతో రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే మునుగోడు ప్రజలకు పట్టిన దరిద్రం పోతుంది అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్థానికుడు కాకపోవడంతో ఆయనకు నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం ప్రేమ లేదని, కేవలం పదవులపైనే ఆయన దృష్టి ఉందని దుయ్యబట్టారు. 25 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్ చోరీ.
గుజరాత్లోని సూరత్లో డీకే అండ్ సన్స్ డైమండ్ కంపెనీలో భారీ వజ్రాల చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఆగస్టు 15 నుంచి 17 మధ్య వరుసగా 3 రోజులు సెలవు రావడంతో మూసి ఉన్న కంపెనీలోకి చొరబడి ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి 3వ ఫ్లోర్లోని మెటల్ సేఫ్ గ్యాస్ కట్టర్తో తెరిచి దాదాపు 25 కోట్ల విలువైన వజ్రాలను దోచుకెళ్లారు. సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం కీలక చర్చలు జరిగాయి. భద్రతా హామీలే ప్రధాన అజెండా అని నేతలు తెలిపారు. సమావేశం అనంతరం పుతిన్తో కూడా మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఓట్ల చోరీపై సిఈసితో పాటు ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ చెప్పారు. బీహార్ ఓటర్ అధికార యాత్రలో భాగంగా ఈసీ ఓట్ల అవకతవకలు వ్యవహారం వెలుగు చూసినప్పటికీ ఇంకా తనను అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతోందని మండిపడ్డారు. ప్రజలే ఈసీని అఫిడవిట్ అడుగుతారన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఖైదీ పరారీ. దోపిడీ కేసులో అరెస్ట్ అయిన సోహెల్ ను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్తే టాయిలెట్ కి వెళ్తానని చెప్పి వెంటిలేటర్ నుంచి దూకి పారిపోయాడు. పోలీసులు కొత్త కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. అమెరికాలో మరోసారి కాల్పుల మూత మోగింది. ట్రెమంటన్ పట్టణంలోని ఓ ఇంటి నుంచి గృహహింసకు సంబంధించిన ఎమర్జెన్సీ 911కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా నిందితుడు అకస్మాత్తుగా తుపాకీతో బయటికి వచ్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 2 పోలీసులు చనిపోయారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ధర్మస్థల వివాదం కొత్త మలుపు తీసుకుంది. వందల మందిని పూడ్చిపెట్టానని సెన్సేషనల్ ఫిర్యాదు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడు వెనక్కి తగ్గాడు. ఎవరో బలవంతం చేసి అబద్ధాలు చెప్పించారని రివర్స్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎక్కడా అవశేషాలు లభించకపోయినా ఆలయంపై తప్పుడు ప్రచారమే జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ రోడ్డు వద్ద గణేష్ విగ్రహంతో కొంతమంది ప్రయాణిస్తూ విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ఓవైసీ ఆసుపత్రిలో చేరిన 2 పరిస్థితి చాలా విషమంగా ఉంది. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. కీలక కమిషనరేట్లో పనిచేస్తున్న ఓ యువ డీసీపీపై అక్రమ దందాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కుటుంబంతో కలిసి అపార్ట్మెంట్లో కబ్జాకు ప్రయత్నించాడని, గచ్చిబౌలిలో ఆర్మీ మేజర్ స్థల వివాదంలో భారీ డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు. వీకెండ్ పబ్బుల్లో ఎంజాయ్ చేసి లక్షల బిల్లులు ఎగ్గొడతాడన్న విమర్శలు సహచరుల నుంచే వినిపిస్తున్నాయి. అక్రమ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న 4 అరెస్ట్. జిమ్ చేసే యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా మెఫెంటార్మైన్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న 4 చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో పాన్ షాప్ యజమాని, 2 ఫార్మసీ ఉద్యోగులు, మెడికల్ షాప్ యజమాని ఉన్నారు. ఈ ఇంజెక్షన్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం ఆరోగ్యానికి హానికరమని, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.